శ్రీనివాస్ రెడ్డి గారు నార్మల్గా ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం ఆ తర్వాత మర్చిపోవడం సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ కూడా తెలుసు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాటకి కట్టుబడి లక్షల కోట్ల రూపాయలకి మరి నేడు రైతులకి రుణమాఫీ చేసి రైతులకి వెన్నుదన్నుగా నిలిచిందంటలో ఎటువంటి సందేహం లేదు. మరి దాదాపు 44 లక్షల మంది రైతులకి రైతు రుణమాఫీ చేయటువంటి మామూలు విషయం కాదు. మరి ఈ విషయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఆగస్టు ఎండింగ్ లోపు ఇది మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తత్వం చాలా తక్కువ మందికే తెలుసండి. ఆయన చాలా జిద్ది మనిషి. ఒక్కసారి హామీ ఇస్తే ఎంత కష్టమైనా హామీని నెరవేర్చే తత్వం అది. ఒక చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్స్లో ఒకరికి, కోట్లాది మనుషుల్లో ఒకరికి ఆ మనస్తత్వం, అద్భుతమైనటువంటి మనస్తత్వం. ఆయన పేద ప్రజలకు నేను హామీ ఇచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని రైతు రుణమాఫీని 31,000 కోట్లతోని దేశంలోనే మొట్టమొదటిసారిగా, గతంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చెయ్యని విధంగా ముఖ్యమంత్రి గారు 44 లక్షల రైతుల రుణమాఫీ 31,000 కోట్లతోని చేయడం, అది దేశ చరిత్రల్ని ఒక విప్లవాత్మకమైన నాంది. నా భూతో నా భవిష్యత్ అంటే గతంలో ఎవరు చేయలేరు, ఈ సాహసాన్ని చేయలేదు. భవిష్యత్తులో ఎప్పుడు చేస్తారో, ఏ ముఖ్యమంత్రి చేస్తారో తెలియదు. బట్ రేవంత్ రెడ్డి గారు రైతన్నల జీవితాల్లో వెలుగు ఏదైతే నింపుతున్నారో, ఇప్పటికే కేవలం 15 రోజులు కాలేదు, 18వ తారీఖు నాడు మొదటి విడత పడింది. ఈరోజు 31వ తారీఖు నాడు దాదాపు ఈ 12 రోజులలోనే 17 లక్షల రైతులవి 12,000 కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నాటికి 44 లక్షల రైతులకి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పూర్తి కాబోతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యం. ఇది ఎవరితో సాధ్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి తత్వము, ప్రజాసేవ పట్ల, రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధతని, ఒక గొప్ప క్రమశిక్షణని, నిబద్ధతని, ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ని ఇది చూపుతా ఉంది. నిజంగా రైతన్నలందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే పల్లెటూర్లలో, మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ నేను ఏ పల్లెకు పోయినా కానీ రైతులలో ఒక్కటే వినిపిస్తూ ఉన్నది. మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఎప్పుడో ఒక దేవీలాల్ గారు 10,000 రూపాయల రుణం మాఫీ చేస్తే 10 ఏళ్ళు చెప్పుకున్నామన్నా మేము. అట్లనే దేశం మొత్తం మీద 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే కనుక ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు చెప్పుకున్నాం అదే విషయం. అప్పుడు మాకు అయిన రైతులలో అప్పుడు 2008లో 2009లో అయిన రుణమాఫీ కేవలం కొంతమందికి 30,000 అయింది, కొంతమందికి 40,000 అయింది. దీన్నే మేము 20 సంవత్సరాలు చెప్పుకున్నాం. మరి 2 లక్షల రుణమాఫీ అయితే కనుక వచ్చే 50 సంవత్సరాలు కూడా మేము చెప్పుకుంటామన్న రేవంత్ అన్న యొక్క మాకు రైతులకు చేసినటువంటి మేలు అని అందరూ కూడా చెప్పడం చాలా సంతోషం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్, అసలు రైతులంటేనే, రైతుల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్. అది ఉచిత విద్యుత్ కానీ, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కానీ, ఏ విషయమైనా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత చెక్కు చెదరనిది. సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన రేవంత్ రెడ్డి గారు రైతన్నల కళ నెరవేర్చిండ్రు. సాధ్యం కాదు, అసాధ్యం అనుకున్నటువంటి విషయాన్ని సుసాధ్యం చేసి చూపించిండ్రు. మాటల్లో కాదు, చేతల ముఖ్యమంత్రులు కూడా వస్తారని చూపించిండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క విలక్షణమైనటువంటి ఒక గొప్ప డెడికేషన్కి ఇది ఒక మచ్చుతునకండి.